మంత్రి కొండా సురేఖ, హీరో నాగార్జునకి సంబంధించిన అంశం ఇంకా చర్చనీయాంశంగా జరుగుతుంది. అయితే ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జునకి సంబంధించి, ఆయన కుటుంబానికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా కేటీఆర్‌కి సంబంధం ఉందంటూ, ఆ సంబంధానికి కారణం నాగార్జున, నాగచైతన్య అంటూ కూడా కొండా సురేఖ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే ఇండస్ట్రీ వ్యాప్తంగా అందరూ ఖండిస్తూ వస్తున్నారు. ఇండస్ట్రీ అంతా ఒక్కటయ్యి కొండా సురేఖ ఏవైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలను కూడా తప్పుపడుతూ వస్తున్నారు. అయితే కేటీఆర్‌కి ఆమెకి మధ్యగా ఉన్నటువంటి రాజకీయ విభేదాల్లో ఇండస్ట్రీని లాగి ఇలాంటి ఒక మహిళని కించపరిచే విధంగా, మహిళలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా సమంజసం కాదంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దీనిపైన మాత్రము అక్కినేని కుటుంబం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇటు నాగార్జున, అమల, అలాగే నాగచైతన్య, అఖిల్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి, ఈ వ్యాఖ్యలకు సంబంధించి మేము వెనక్కి తగ్గేది లేదంటూ కూడా చెప్తూ వచ్చారు. కొండా సురేఖను తీవ్రంగా విమర్శించారు. కొండా సురేఖ బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పినట్టుకి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా నాగార్జున దానికి సంబంధించి ప్రస్తావన అయితే చేయలేదు. అయితే దీని మీద ఆయన పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో దాదాపు 100 కోట్లకు సంబంధించి కొండా సురేఖ పైన పరువు నష్టం దావాకి సంబంధించినట్టు వేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసు వేసినటువంటి నాగార్జున వచ్చి కోర్టులో వివరణ ఇవ్వాలంటూ కూడా కోర్టు కోరింది. దానికి సంబంధించి ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. అయితే రేపు నాగార్జున కోర్టుకు రానున్నారు. కోర్టుకు వచ్చి ఈ కేసు ఏదైతే వేయడానికి గల కారణం ఏంటి, 100 కోట్ల పరువు నష్ట దావా వేయడానికి కారణము, దాంతోపాటు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, దానికి సంబంధించిన వివరణ అయితే కోర్టుకి సంబంధించి క్లియర్గా వివరించాలని చెప్పేసి కూడా కోర్టు తెలపడంతో ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఫుల్ స్టాప్ పట్టింది అనేది అయితే అర్థమవుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి నాగార్జున తరపున అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ వచ్చారు. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, మహిళలకు సంబంధించి ఆమె మాట్లాడినటువంటి తీరు కానివ్వండి అసభ్యకరంగా ఉన్నాయి. దాంతోపాటు మహిళల గౌరవాన్ని భంగపరిచే విధంగా ఉన్నాయంటూ కూడా చెప్తూ వచ్చారు. రాజకీయాల్లో ఉండి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా చేసి ఉన్నటువంటి ఒక వ్యక్తి, మంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, ఒక సాటి మహిళ అయినటువంటి పైన, అలాగే ఒక టాప్ హీరోయిన్గా ఉన్నటువంటి మహిళ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కొండా సురేఖ సంబంధించిన తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా దీని మధ్య మాత్రము జడ్జి మాత్రం పూర్తిగా డిస్కషన్ అయితే డిస్కంటిన్యూ చేశారు. ఎందుకంటే డైరెక్ట్గా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుడు వచ్చి ఖచ్చితంగా కోర్టులో వాదించుకోవాలి, లేదంటే ఆయన తరపుకు సంబంధించి వచ్చి వివరణ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాగార్జున వచ్చి రేపు వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు కోరింది. దానికి సంబంధించి ఈ కేసుని రేపటికి వాయిదా వేసింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇండస్ట్రీ మొత్తము ఏకదాటికి పైకి రావడము, ఇండస్ట్రీ మొత్తం నాగార్జునకి సపోర్ట్ చేయడము, నాగార్జున దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా చూసాము. దాంతోపాటు అలాగే కొండా సురేఖకు సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది కూడా తప్పుపడుతూ వచ్చారు. దీంతోపాటు ఖచ్చితంగా కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సెంట్రల్ కాంగ్రెస్ కమిటీని కూడా అక్కినేని కుటుంబం కోరింది. దీనిపైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా మాట్లాడలేదు. పీసీసీ ప్రెసిడెంట్ మాత్రం మాట్లాడారు. ఇక ఈ ఇష్యూని ఇంతటితో క్లోజ్ చేయాలి, కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు కాబట్టి ఈ ఇష్యూని ఇంతటితో క్లోజ్ చేయాలని చెప్పేసి పీసీసీ ప్రెసిడెంట్ చెప్పినప్పటికీ కూడా ఇటు ఇండస్ట్రీ తరపు నుంచి కానీ నాగార్జున తరపు నుంచి మాత్రం ఎక్కడా కూడా మాటలైతే వస్తూనే ఉన్నాయి. రాజకీయాలకు సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ కూడా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఈ ఇష్యూని వదలమంటూ కూడా గట్టిగా చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కోర్టుకు సంబంధించి రేపు విచారణకు రావాలని చెప్పేసి ఏదైతే ఆదేశించిందో, మరి రేపు నాగార్జున ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరవుతారా, హాజరైన తర్వాత ఆయన కోర్టుకు వివరణ ఇస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ వివరణ ఇస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కొండా సురేఖకు సంబంధించి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే నాగార్జున కోరినట్టు 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఏదైతే వేశారో దానికి సంబంధించి మాత్రము ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు దగ్గర నుంచి మాత్రం ఇప్పటి వరకు నాగార్జునకి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య కొంత వెసులుబాటు, ఇద్దరి మధ్య అయితే కొంచెం వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయి. ఇటీవలే హైడ్రాకి సంబంధించి కన్వెన్షన్ కూల్చడం, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొండా సురేఖ వచ్చి ఆయన కుటుంబానికి సంబంధించి నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణం అంటూ వ్యాఖ్యలు చేయడం, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటే మాత్రం నాగార్జునకి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మధ్య కొంత విభేదాలు ఉన్నట్టయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి తదుపరి, అంటే రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు తీసుకుంటారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ ఈ కేసుకు సంబంధించి మాత్రం నాగార్జున ఏదైతే క్రిమినల్ కేసు వేశారో దానికి సంబంధించి ఖచ్చితంగా రేపు కోర్టులో విచారణ జరిగిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని చెప్పేసి తెలిపింది. రేపు మరి నాగార్జున వెళ్ళి వివరణ ఇస్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంది.